ఎస్టర్డే క్లాస్‌లో మనం ఇఫ్ కండిషన్స్ అంటే ఏందో చూసాము. ఈరోజు క్లాస్‌లో మనం వచ్చి లూపింగ్ అంటే ఏందో చూడబోతున్నాము. అందుకన్నా ముందు ఎస్టర్డే క్లాస్‌లో మీకు షార్ట్ అండ్ ఇఫ్ కండిషన్ అయితే చెప్పలేదు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకవేళ మీరు ఎక్కడైనా కోడ్ చూస్తే ఇలా కూడా రాయొచ్చు అనేసి అయితే అనుకోవాలి. ఎందుకంటే మామూలుగా కోడింగ్ మనం ఎలా రాస్తామంటే ఒకసారి మీకైతే చూపిస్తాను. సింటాక్స్ ఎలాగుంటది. ఇఫ్ కండిషన్ రాసి దాని కింద బాడీ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ అయితే రాస్తాము. కానీ ఇది వచ్చి షార్ట్ అండ్ ఇఫ్ కండిషన్ అన్నమాట. సింటాక్స్ ఎలా ఉంటదంటే ఒకే సింగిల్ లైన్‌లో అయితే ఉంటది. ఇఫ్ కండిషన్ ఉంటది. కోలన్ పెట్టి బ్లాక్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటది. ఇలా గాని మీరు గాని సింగిల్ లైన్ కోడ్ చూస్తే ఎర్రర్ అనుకోకూడదు. ఇది కూడా ఇలాగ రాయొచ్చు అనేసి అయితే మీరైతే అనుకోవాలి. అందుకనే మీకోసం అయితే నేనైతే ఇదైతే చెప్తున్నాను. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే చూడండి సింటాక్స్ చూడండి. సింటాక్స్ ఇఫ్ కండిషన్ కోలన్ బ్లాక్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ ఇది సింగిల్ లైన్‌లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం వచ్చి ఎగ్జాంపుల్ అయితే తీసుకొని లూపింగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఏజ్ ఈక్వల్ టు 45 అని అయితే రాసుకుంటున్నాను. దీని కింద ఇప్పుడు నేనైతే పైన సింటాక్స్ ప్రకారం కండిషన్ అయితే నేనైతే రాసుకుంటాను. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఉంటే కోలన్ కోలన్ పెట్టి బ్లాక్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడే రాసేవాళ్ళు ప్రింట్ కింద రాయకుండా ఇక్కడే రాసేసి ఏం రాయాలి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని అయితే రాస్తాం. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఇప్పుడు కానీ దీన్ని కానీ మనం ప్రింట్ చేసి చూస్తే ఏమొస్తుంది చూడండి. చూడండి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అయితే వచ్చింది. ఇలాగా షార్ట్ అండ్ ఇఫ్ కండిషన్ అయితే ఉంటుంది. దీంట్లోనే షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ కూడా ఉంటుంది. అది చెప్పుకునేసి మనం ఇంకా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఫైట్ కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎందుకు ఇది నేను చెప్తానంటే ఇలాగ మీకు ఎప్పుడైనా సింగిల్ లైన్ కోడ్ కానీ చూసినప్పుడు మీకు తెలిసి ఉండాలి. ఓకే ఇది సింగిల్ షార్ట్ అండ్ ఇఫ్ అనేసి అయితే తెలిసి ఉండాలన్నమాట. మళ్ళీ మీరు ఎర్ర అనుకునే పోతారు. అలా ఎర్ర కాదనేసి ప్రతిదీ మనం అయితే టాపిక్ లో కవర్ అయితే చేస్తున్నాము. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే చూసి ప్రాక్టీస్ చేయండి. ఇదే అనమాట లాస్ట్. దీని తర్వాత వచ్చి మనము లూపింగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. లూపింగ్స్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇది సింటాక్స్ అనమాట. దీని సింటాక్స్ ఎలా ఉంటుందో నేను అయితే చెప్తాను. దీని సింటాక్స్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. చెప్తాను అండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ట్రూ స్టేట్మెంట్ అయితే ఇక్కడ రాసేవాలి. ట్రూ స్టేట్మెంట్ రాసి తర్వాత ఇఫ్ కండిషన్ అయితే రాయాలి. ఏంది ప్రూఫ్ స్టేట్మెంట్ రాశారు అనేసి అయితే అనుకోవాలండి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు అయితే మీకు అయితే అర్థం అవుతుంది. ఇఫ్ కండిషన్ తర్వాత ఎల్స్ ఇక్కడ రాయాలి. ఎల్స్ కాబట్టి ఎల్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఎల్స్ రాసి ఫాల్స్ స్టేట్మెంట్ రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి. ట్రూ స్టేట్మెంట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే రాయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి ఇఫ్ ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్ లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ అయితే రాస్తాము. కండిషన్ ట్రూ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే రాయాలి. కండిషన్ ఫాల్స్ వస్తే రైట్ హ్యాండ్ సైడ్ అయితే రాయాలి. ఇది ఎలానో మీకైతే ఎగ్జాంపుల్ అయితే నేనైతే చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తామంటే సేమ్ పైన ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఏజ్ ఈక్వల్ టు 19 అని అయితే రాసుకుందాము. ఇప్పుడు మనం వచ్చి కండిషన్ ప్రకారం రాస్తాము. ఇఫ్ కండిషన్ ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19 గా ఉంటే నేను ఏం చెప్పాను ట్రూ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయాలి. ఫాల్స్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి. అప్పుడు ట్రూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి ఇక్కడ మనం రాస్తాం ప్రింట్ అని రాసి ఎలిజిబుల్ అని అయితే రాస్తాను చూడండి. నేను ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో నేను ఏం చేస్తాను అంటే ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని అయితే రాస్తాను. రైట్ హ్యాండ్ సైడ్ లో ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్. నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా. కండిషన్ సింగిల్ హ్యాండెడ్ ఉన్నా కానీ ఇలా చెప్పాలి. ఫస్ట్ వచ్చి ఇఫ్ కండిషన్ అయితే నేను రాశాను. పైన ఇఫ్ కండిషన్ ఎలా ఉందో అలానే రాశాను అనమాట. నెక్స్ట్ ఏం చేశాను ఈ కండిషన్ ట్రూ అయితే రైట్ హ్యాండ్ సైడ్ అయితే రాయాలని చెప్పాను. రైట్ హ్యాండ్ సైడ్ అయితే రాశాను చూడండి ప్రింట్ ఎలిజిబుల్. ఒకవేళ ఫాల్స్ అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే రాయాలి. ఇప్పుడు పైన కండిషన్ ట్రూ కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనేది వస్తుంది. కింద కండిషన్ ట్రూ కాబట్టి చూద్దాము.
ఇక్కడ చూడండి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ వచ్చి ప్రైమ్ కండిషన్, కింద వచ్చి ఎలిజిబుల్ బోత్ కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము లూపింగ్ లోకి అయితే వచ్చేద్దాం. ఈ రోజు లూపింగ్ వాటి గురించి అయితే మనం అయితే సింపుల్ గా అయితే చెప్పుకునేద్దాం. లూపింగ్ అంటే ఏంటంటే రిపీటెడ్ యాక్టివిటీస్, అంటే మల్టిపుల్ టైమ్స్ మనం కోడ్ రాస్తాం కదా, అది రిపీటెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని సింపుల్ గా లూపింగ్ అంటే అంటారు. టైప్స్ లో ఏముందంటే వైల్ లూప్ ఉంది, వైల్ ఎల్స్ లూప్ ఉంది, వైల్ ట్రూ లూప్ అయితే ఉంది. ఇప్పుడు మనము వైల్ లూప్ కి డెఫినేషన్ అయితే మీకు చెప్తాను, సింపుల్ గా చెప్తాను చూడండి. కండిషన్ కానీ ట్రూ అయిందనుకోండి, లోపల ఉన్న లూపింగ్ వచ్చి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, లోపల ఉన్న లూప్ వచ్చి ఆగిపోతుంది అనమాట. ఒక వైల్ లూప్ క్రియేట్ చేయాలంటే మనకు ఒక ఇనిషియల్ వాల్యూ కావాలి, కండిషన్ అయితే కావాలి, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కానీ కావాలన్నమాట. ఇనిషియల్ వాల్యూ అంటే ఏంది, కండిషన్ అంటే ఏంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే ఏందో మీకు నేను ఎగ్జాంపుల్ రాసేటప్పుడు అయితే మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పటికి ఒక సింటాక్స్ ఏం చెప్తానంటే, ఇప్పుడు మనకి సింటాక్స్ ఏంటంటే వైల్ కండిషన్ అయితే రాస్తాము, దాని లోపల బ్లాక్ ఆఫ్ వైల్ స్టేట్మెంట్ రాసి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, ఇంక్రిమెంట్ అంటే అడిషన్, డిక్రిమెంట్ అంటే సబ్ట్రాక్షన్. ఇప్పుడు వచ్చి నేనైతే ఒక కోడ్ అయితే రాస్తాను. ఇది వచ్చి వైల్ లూప్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ మీకు రాసేస్తాను, రాసిన తర్వాత అయితే మీకైతే చెప్తాను. కోడ్ రాసిన తర్వాత అప్పుడే మీకైతే అర్థమవుతుంది. నేను A=1 అని అయితే రాసుకున్నాను. వైల్ రాసుకొని A <10 అని అయితే తీసుకుంటాం. ఇప్పుడు వచ్చి నేను వచ్చి దీనికి ఎగ్జాంపుల్ వచ్చి మనం పైన రాసుకున్నాం కదా షార్ట్ అండ్ ఇఫ్ ఎల్స్, దాన్ని అయితే తీసుకుంటాను. దాన్ని తీసుకొని అయితే మీకైతే చెప్తాను, అప్పుడే మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది. మనం ఏం సెపరేట్ ఎగ్జాంపుల్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. ప్రీవియస్ మనం రాసిన కోడే మనం వచ్చి ఇక్కడైతే రాస్తున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేనైతే ఒక లాజిక్ అయితే రాశాను. ఇక్కడ మీకైతే ఎగ్జాంపుల్గా అయితే రాశాను. దాన్ని అయితే మీకైతే ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తాను. ఫస్ట్ మనం వైల్ లూప్లో మనం ఏం చెప్పుకున్నాము, వెన్ ద కండిషన్ ఇస్ ట్రూ ఇట్ ఎగ్జిక్యూటెడ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ వైల్ లూప్. అంటే ఏంటంటే కండిషన్ ట్రూ అయితే లోపల అయితే కోడ్ అయితే రన్ అవుతుంది అని అయితే మీకైతే చెప్పానమాట. ఇక్కడ నేను ఏం రాసుకున్నానంటే A=1 అని అయితే రాసుకున్నా. దీన్ని వచ్చి ఇనిషియల్ వాల్యూ అయితే అంటారు. ఇది మళ్ళీ మీకు చెప్తాను. ఫస్ట్ A=1 అని అయితే రాసుకున్నాను. లాజిక్ అయితే రాసుకున్నాను, వైల్ A< or 10. అంటే ఈ కండిషన్ ఇప్పుడు 1< or 10 అంటే ఇది కరెక్ట్ అనమాట. ఈ కండిషన్ కరెక్ట్ కాబట్టి లోపల ఉండే కోడ్ రన్ అవుతుంది. ఇక్కడ ట్రూ అయితే లోపల కోడ్ లూపింగ్ వచ్చి జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అనుకోండి, లోపల కోడ్ రన్ అవ్వదు అనమాట. ఓకేనా, ఇప్పుడు మన సింటాక్స్ ప్రకారం ఏంటంటే కండిషన్ అయితే రాసుకునేసాం, వైల్ కండిషన్ అయితే రాసుకున్నాం. ఓకే, బ్లాక్ ఆఫ్ వైల్ స్టేట్మెంట్గా నేను రాసుకున్నాను. ఓకే, కానీ ఇక్కడ నేను ఏం జరిగిందంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయితే రాసుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయితే రాసుకునేస్తాం. పైన సింటాక్స్ ఎలాగో కింద అలానే రాసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఇంక్రిమెంట్ అడిషన్ అయితే చేస్తాను. మీ ఇష్టం, మీరు సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. నేను వచ్చి ఇప్పుడు అడిషన్ అయితే చేసుకొని A=+1 అని అయితే రాసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఫైల్ ఒక క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇనిషియల్ వాల్యూ కావాలన్నాను. ఇది ఇనిషియల్ వాల్యూ అనమాట. నెక్స్ట్ కండిషన్ వచ్చి ఇది మన కండిషన్ ఇది. ఈ కండిషన్ ఏంది, కండిషన్ ట్రూ అయితే లోపల కోడ్ అయితే రన్ అవుతుంది, ఎందుకంటే ఇది కరెక్టే అనమాట. ఈ కోడ్ A=ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, ఇది ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ సింటాక్స్లో ఉండేది అయితే రాసుకున్నాను. ఓకేనా, ఇక్కడ నేను వచ్చి ఏజ్ 19 అయితే రాసుకున్నాను. ఇప్పుడు ఇది ఎందుకు బ్రో A=1 A10 ఎందుకు రాసుకున్నారంటే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మీకైతే రన్ చేసి అయితే చూపిస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చి మనం ప్రీవియస్ కోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనము లూపింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక్కడ చూడండి మనకి ఎన్నిసార్లు వచ్చింది, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇక్కడ ఏం జరిగిందంటే మనము 10 టైమ్స్ అయితే అడుగుతున్నాం అనమాట లూపింగ్, అందుకని మనకు 10 టైమ్స్. ఈ 10 టైమ్స్ ఎలాగొచ్చిందంటే ఇక్కడ ఏ వాల్యూ వచ్చి 1 అనమాట. అప్పుడు ఇక్కడ వచ్చి 1+1 2, ఈ కండిషన్ ట్రూ కాబట్టి మనకి ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, మళ్ళీ ఏ వచ్చి ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఏ వాల్యూ ఇక్కడ 2 ఉంటుంది. అప్పుడు 2+1 = 3,
3 < 10 కండిషన్ కరెక్ట్ కాబట్టి మళ్ళీ మనకి ఎలిజిబుల్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏ వాల్యూ ఎంత 4 అయితే ఉంటుంది. 4 + 1 ఎంత 5. 5 < 10 కరెక్టే కాబట్టి ఎలిజిబుల్ అయితే ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత 5. 5 + 1 ఎంత 6. అప్పుడు 6 < 10 అప్పుడు ఎలిజిబుల్ ప్రింట్ అవుతుంది. అలాగా 10 టైమ్స్ వచ్చిన తర్వాత ఇది ఎలిజిబుల్ అయితే ప్రింట్ అవుతుంది. అప్పుడు ఒకవేళ 10 వచ్చి 10 + 1 = 11. 11 < 10 అప్పుడు కండిషన్ ఫాల్స్ కాబట్టి అక్కడితో మనకైతే లూపింగ్ అయితే స్టాప్ అయిపోతుంది. అందుకు మనకి 10 టైమ్స్ అయితే ఎలిజిబుల్ అని అయితే వచ్చిందనమాట. ఇదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం వైల్ కండిషన్ యూజ్ చేసాం కాబట్టి మనకి 10 టైమ్స్ వచ్చి ఎలిజిబుల్ అయితే ప్రింట్ అయింది. ఎప్పుడైతే ఈ కండిషన్ 10 + 1 11 అవుతుందో 11 వచ్చి పైకెళ్ళి ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. 11 < 10 అప్పుడు రాంగ్ కాబట్టి అక్కడితో మనకైతే బ్రేక్ అయిపోతుంది. అందుకు మనము ఇనిషియల్ వాల్యూ అయితే తీసుకుంటాము. అలాగే కండిషన్ అయితే తీసుకుంటాము. అలాగే ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అయితే తీసుకుంటాము. ఇందుకు మనము యూజ్ చేస్తామనమాట. సింపుల్‌గా అయితే చెప్పాను. ఇందులోనే వైల్ ఎల్స్ ఒకవేళ ఇది గాని మన ఫాల్స్ ఉంటే ప్రింట్ నాట్ ఎలిజిబుల్ అని అయితే వస్తది. క్రితం మీకు వైల్ అంటే ఏందో తెలుసు. వైల్ ఎల్స్ అయితే ఏంటో తెలుసు. ఇప్పుడు వైల్ ట్రూ. సో గైస్ ఇప్పుడైతే మనమైతే ఏం రాసుకుంటామంటే వైల్ ట్రూ అని అయితే రాసుకుందాము. ఫస్ట్ మనకి వైల్ ట్రూ అనేది రాసుకొని కిందకి వచ్చేసి ఇప్పుడు మనకి ఏమేం కావాలో ఒక్కొక్కటిగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుంటాం. ఫస్ట్ రిజిస్టర్ కాబట్టి ఇక్కడ ప్రింట్ రిజిస్టర్ అయితే రాసుకుంటాము. ప్రింట్ ఏంటంటే రిజిస్టర్ అయితే రాసుకున్నాము. ఓకేనా. REGIST రిజిస్టర్. దీనికి మనం ఏం చేసుకుందాం అంటే 1 అని అయితే అనుకుంటాం. అంటే చాలా ఉన్నాయి కదా మనకి ఈజీగా అర్థమయ్యేదానికి 1 అంటే రిజిస్టర్, 2 అంటే లాగిన్ అలాగైతే చేసుకుందాము. రిజిస్టర్, లాగిన్, అప్డేట్, వ్యూ ప్రొఫైల్ 4 అయితే కావాలి. 4 5 ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎగ్జాంపుల్ మాత్రం మీరు బాగా ప్రాక్టీస్ అవ్వండి. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ అయితే మీకు అంత బాగా అర్థమవుతుందనమాట. రిజిస్టర్, లాగిన్, నెక్స్ట్ ఏంది అప్డేట్ ది ప్రొఫైల్ అని అయితే పెట్టుకోవచ్చు. అప్డేట్ పెట్టుకుందాం. వ్యూ ప్రొఫైల్ అయితే పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చి ఎగ్జిట్ అని అయితే పెట్టుకుందాము. దీన్ని 3గా మార్చుకుందాము. దీన్ని 4గా మార్చుకుందాము. దీన్ని 5గా అయితే మార్చుకుందాము. అయితే మనం వైల్ ట్రూ కండిషన్ అయితే రాసుకొని దానికి కావాల్సిన లాజిక్ అయితే రాసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే 1 క్లిక్ చేసిన వెంటనే నాకు రిజిస్ట్రేషన్ అవ్వాలి. 2 క్లిక్ చేస్తే లాగిన్ అవ్వాలి. 3 క్లిక్ చేస్తే అప్డేట్ అవ్వాలి. 4 క్లిక్ చేస్తే వ్యూ ప్రొఫైల్ మనం చూడాలి. 5 క్లిక్ చేస్తే మనకి ఎగ్జిట్ అయితే అవ్వాలి. దీనికి ఏంది ఇది వచ్చి ఆప్షన్స్ అన్నమాట. అంటే 1 ప్రెస్ చేయాలి, 2 ప్రెస్ చేయాలి అనేసి. దానికి మనం ఏం చేయాలి ఒక ఇన్పుట్ బటన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ వచ్చి మనము ఆప్షన్‌కి ఒక ఇన్పుట్ బటన్ అయితే తీసుకుంటున్నాం. ఆప్షన్ ఈక్వల్ టు ఇన్పుట్ బటన్ ఇన్పుట్ బటన్ ఎందుకు యూజ్ చేస్తామో మీకు ప్రీవియస్ క్లాస్‌లో తెలుసు. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎంటర్ ది ఆప్షన్. ఈ బటన్ ఉంటేనే మనం తెలుస్తదన్నమాట. ఓకే. 1 ప్రెస్ చేస్తే రిజిస్టర్ అవుతది. 2 ప్రెస్ చేస్తే లాగిన్ అవుతదనేసి. ఇప్పుడు మనము ఆప్షన్స్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కండిషన్ అయితే చెక్ చేస్తాం. ఏంది ఇఫ్ ఆప్షన్ అంటే పైన మనకు తెలుసు. ఈ ఎంటర్ ద ఆప్షన్ అని అయితే వచ్చాం. ఆప్షన్ అంటే ఇదే. మనం దీంట్లో ఏదన్నా ఇప్పుడు 1 ప్రెస్ చేసామనుకోండి 1 క్లిక్ అవుతది. 2 ప్రెస్ చేసామనుకోండి 2 ప్రెస్ అవుతది. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇఫ్ ఆప్షన్ కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈక్వల్ టు 1 1గా ఉంటే లోపలికొచ్చి రిజిస్టర్ అవ్వు అని అయితే చెప్తున్నాం. ఓకేనా. రిజిస్టర్ అవ్వాలంటే మన దగ్గర ఏమేమి ఉండాలి? నేమ్ ఉండాలి. ఓకేనా. నేమ్ ఉండాలి. మెయిల్ ఉండాలి. పాస్వర్డ్ అయితే ఉండాలి. ఫస్ట్ మనం నేమ్ అయితే ఎంటర్ చేస్తాం. నేమ్ ఇన్పుట్ ఇక్కడ ఏం రాస్తాం అంటే ఎంటర్ యువర్ నేమ్.
మనమైతే రాసుకుంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, మనకు ఒక మెయిల్ అయితే కావాలి. ఎందుకంటే మనం ఏమన్నా అకౌంట్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనకి నేము, మెయిల్, పాస్వర్డ్ అయితే కంపల్సరీ అయితే అడుగుతారు. ఎంటర్ యువర్ మెయిల్ ఐడి, ఎంటర్ యువర్ మెయిల్ ఐడి. ఓకే. నెక్స్ట్ మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. పాస్వర్డ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ఇన్పుట్. దీనికి కూడా ఒక బటన్ అయితే తీసుకొని ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఓకేనా. ఇప్పుడు మనం ఆప్షన్ 1 క్లిక్ చేసిన వెంటనే మనకి నేము, మెయిల్, పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. దీని అన్నిటిని మనం ఒక లిస్ట్లో అయితే స్టోర్ చేసుకుంటాము. దానికి వచ్చి మనం ఏదో ఒక నేమ్ అయితే పెట్టుకుంటాము. దానికి మనం ఏం నేమ్ పెట్టుకుంటామంటే యూజర్ ఇన్ఫో అని నేమ్ అయితే నేనైతే పెట్టుకుంటున్నాను. యూజర్ ఇన్ఫో నేమ్ అయితే ప్రెస్ చేసుకొని దీని వచ్చి నేను ఒక లిస్ట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఏమేమి స్టోర్ చేసుకుంటాను, నేము, మెయిల్, పాస్వర్డ్. ఈ మూడు వచ్చి నేను యూజర్ ఇన్ఫోలో అయితే స్టోర్ చేసుకున్నాను. నేము, కమా, మెయిల్, కమా, పాస్వర్డ్. యూజర్ ఇన్ఫో ఈక్వల్ టు అయితే పెట్టాలి, మర్చిపోయాను. ఇక్కడ ఏం చేస్తాను, ప్రింట్ అని పెట్టి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, రిజిస్టర్ యువర్ డీటెయిల్స్ అన్నా పెట్టుకోవచ్చు, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అన్నా పెట్టుకోవచ్చు, మనం ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం వచ్చి రిజిస్టర్ డీటెయిల్స్ అని అయితే పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు ఆప్షన్ 1 క్లిక్ చేసిన వెంటనే మనకి ఏం జరుగుతుందంటే లైక్ నేమ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. ఈ మూడు వచ్చి మనము యూజర్ ఇన్ఫో దాంట్లో అయితే క్లిక్ చేసుకున్నాము. ప్రింట్ కొట్టిన వెంటనే మనకి రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఎలిఫ్ ఆప్షన్ 2. ఏమంటే ఎలిఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 2గా ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ ఎలిఫ్ ఈక్వల్ టు 2గా అంటే లైక్ లాగిన్ డీటెయిల్స్ అయితే అడగమంటుంది. లాగిన్లో మనకి ఏం అడుగుతుంది, నేమ్ అడుగుతుంది, పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ ఇష్టం, మీరు మెయిల్ పాస్వర్డ్ అన్నా పెట్టుకోవచ్చు, నేమ్ మెయిల్ అన్నా పెట్టుకోవచ్చు. నేను వచ్చి నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చుకుంటున్నాను. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో అదైతే మీరైతే ఇచ్చుకోండి. సో గైస్, ఇప్పుడైతే మనకి ఆప్షన్ 2 క్లిక్ చేసి వెంటనే లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అవ్వాలంటే దీనికి వచ్చి మనము ఏం చేస్తామంటే ఇన్పుట్ బటన్ అయితే తీసుకుంటాము. అందులో మనం వచ్చి ఎంటర్ యువర్ నేమ్ అని అయితే రాసుకుంటాము. ఎంటర్ యువర్ నేమ్. దీనికి వచ్చి మనం ఒక నేమ్ అయితే వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే యూ నేమ్ అని అయితే రాసుకుంటాను. యూ నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ బటన్ అయితే తీసుకున్నాను. తర్వాత వచ్చి యూ పాస్వర్డ్ అని అయితే రాసుకుంటాను. యూ పాస్వర్డ్ ఈక్వల్ టు దీనికి ఒక ఇన్పుట్ బటన్ అయితే తీసుకొని దీని లోపల ఎంటర్ యువర్ పాస్వర్డ్ అయితే రాస్తాను. ఎంటర్ యువర్ పాస్వర్డ్ నేను వరకైతే రాసేస్తాను. తర్వాత ఇప్పుడు వచ్చి మనం వచ్చి కండిషన్ని చెక్ చేసుకోవాలి. అది ఎలా చెక్ చేసుకోవాలో నేనైతే మీకైతే డీటెయిల్గా అయితే చెప్తాను. సో ఇక్కడ వరకు అయితే మనం అయితే పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసాము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం కండిషన్ చెక్ చేయాలి. మీరు ఇచ్చిన నేము, పాస్వర్డ్, మీరు రిజిస్టర్ అయిన నేము, పాస్వర్డ్ రెండు ఈక్వల్గా ఉంటే అకౌంట్కి అయితే లాగిన్ అవ్వమంటున్నాను. లేదంటే ఎర్రగా చూపించాలని అయితే నేను చెప్తాను. దానికి ఎలా అంటే మనం కండిషన్ని చెక్ చేయాలి. కండిషన్ ఎలా చెక్ చేయాలంటే ఫర్ ఐ ఇన్ యూజర్ ఇన్ఫో. ఐఎన్ యూజర్ ఇన్ఫో ఇక్కడ ఒక సెమీకోలన్ అయితే పెట్టండి. ఇప్పుడు వచ్చి మనం అయితే కండిషన్ చెక్ చేస్తున్నాం. సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఇచ్చిన నేమ్, పాస్వర్డ్ మీరు రిజిస్టర్ అయినప్పుడు రెండు ఒకటే అయితే లోపలికి అయితే వెళ్ళమని చెప్తున్నాం అనమాట. యూజర్ ఇన్ఫోలో మనకి ఏమేమి ఉంది, నేమ్ ఉంది, మెయిల్ ఉంది, పాస్వర్డ్ ఉంది. అందుకే నేను యూజర్ ఇన్ఫోని అయితే తీసుకున్నాను. ఫర్ కండిషన్ ఎందుకంటే ఫర్ కండిషన్ చెక్ చేసేటప్పుడు
దీనికి సింటాక్స్ వచ్చి ఫర్ ఐ ఇన్ ఐటరబుల్ని మనము యూజర్ ఇన్ఫో అని అయితే అంటున్నాము. ఫర్ ఐ ఇన్ యూజర్ ఇన్ఫో ఇది వచ్చి కండిషన్ అనమాట, సింటాక్స్ అనమాట ఇది. ఫర్ ఐ ఇన్ యూజర్ ఇన్ఫో దీన్ని మనం సింటాక్స్ అనేది అంటాము. మీరు కండిషన్ చెక్ చేయాలంటే ఇప్పుడు ఈ సింటాక్స్ అయితే యూజ్ చేయాలి. యూజర్ ఇన్ఫో ప్లేస్లో ఐటరబుల్ అయితే ఉంటుంది. ఐటరబుల్ ప్లేస్లో మనం ఏం రాస్తున్నామంటే ఇక్కడ యూజర్ ఇన్ఫో ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా యూజర్ ఇన్ఫో అయితే ఇచ్చుకుంటున్నాము. ఇప్పుడు మనము కండిషన్ అయితే చెక్ చేస్తాము. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ ఈ యూజర్ ఇన్ఫో దేంట్లో స్టోర్ అయి ఉంటుందంటే ఐలో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ నేము మెయిల్ పాస్వర్డ్ అంతా యూజర్ ఇన్ఫోలో అయితే స్టోర్ అయి ఉంటుంది. దాన్ని మనం ఆ ఫర్ కండిషన్లో యూజ్ చేసినప్పుడు యూజర్ ఇన్ఫో వచ్చి ఐలో అయితే స్టోర్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని చెక్ చేసేటప్పుడు ఎలాగంటే ఈక్వల్ టు ఐ అంటే మీకు తెలుసు యూజర్ ఇన్ఫో. ఓకేనా, ఐలో ఏముందంటే నేము మెయిల్ పాస్వర్డ్ అయితే ఉంది. ఈక్వల్ టు యూ నేమ్ అంటే మీరిచ్చిన నేము యూజర్ ఇన్ఫోలో ఉన్న నేము ఒకటేనా కాదా అనేసి చెక్ చేయమంటున్నాను. ఒకవేళ ఒకటే అయితే దానికి మనం ఏం చేస్తామంటే ప్రింట్ వెల్కమ్ వెల్కమ్ యూ నేమ్ అని అయితే కొడుతున్నాను. ఓకేనా, ఇక్కడతో అయితే మనకైతే ఎండ్ అయిపోవాలి. లూపింగ్ అయితే స్టాప్ అయిపోవాలని అయితే చెప్తాను. లేదంటే మనకి రిపీటెడ్గా అడుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఇది కానీ మనం తప్పు అంటే ఒకవేళ ఇది కానీ తప్పు అని అంటే ఎల్ స్టేట్మెంట్ అయితే యూస్ చేసుకొని దీంట్లో మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఇన్వాలిడ్ డేటా అనేది రాసుకుంటాం. ఇప్పుడు మీకు సింపుల్గా అయితే చెప్పేస్తాను. మనమైతే యూనేమ్ పాస్వర్డ్ అయితే రాసుకున్నాం అనమాట. ఇది వచ్చి ఫర్ వచ్చి నేను వచ్చి కండిషన్ అయితే చెక్ చేస్తున్నాను. దీనికి సింటాక్స్ వచ్చి ఫర్ ఐ ఇన్ కామన్ అనమాట. ఈ యూజర్ ఇన్ఫో ప్లేస్లో ఐటరబుల్ అని అయితే వస్తుంది. మనం వచ్చి ఐటరబుల్ ప్లేస్లో వచ్చి యూజర్ ఇన్ఫో అనేసి ఇక్కడ స్టోర్ అయితే చేసుకున్నాము. ఈ యూజర్ ఇన్ఫోలో నేమ్ మెయిల్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. అందుకనేసి మనము యూజర్ ఇన్ఫో అయితే తీసుకున్నాము. ఎందుకంటే మనం లాగిన్ అయ్యేటప్పుడు రిజిస్టర్ అయిన డీటెయిల్స్ రెండు కరెక్ట్ అయితే ప్రింట్ అవ్వమంటున్నాము, లేదంటే ఎర్రర్ అవ్వమంటున్నాం. అందుకనేసి మనం వచ్చి యూజర్ ఇన్ఫోలో చెక్ చేయమంటున్నాం. ఇప్పుడు ఈ యూజర్ ఇన్ఫో ఐలో అయితే స్టోర్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు కండిషన్ చెక్ చేసేటప్పుడు ఇఫ్ అయితే యూజ్ చేస్తాం. ఇఫ్ ఐ అంటే ఏంది యూజర్ ఇన్ఫో. ఈ యూజర్ ఇన్ఫోలో యూనేమ్ అంటే ఏంది మనం పైన రాసాం కదా యూనేమ్. ఈ యూనేము ఈ ఐ నేము రెండు కరెక్ట్గా ఉంటే నాకు ప్రింట్ వెల్కమ్ యూనేమ్. ఒకవేళ కరెక్ట్ అయితే ఇక్కడతో కండిషన్ బ్రేక్ అయిపోవాలన్నమాట లూపింగ్, లేదంటే అడుగుతూనే ఉంటుంది. అందుకు లూపింగ్ అయితే ఇక్కడతో స్టాప్ అయిపోయాలి. ఒకవేళ ఫెయిల్ అని వస్తే కండిషన్ ట్రూవే, ఒకవేళ ఫెయిల్ అని వస్తే ఇన్వాలిడ్ డేటా. మళ్ళీ ఇక్కడతో మనము రిజిస్టర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. లాగిన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చి మనము అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాము. అప్డేట్ అంటే మనం ఏమైనా ప్రొఫైల్లో ఇంకేమైనా అప్డేట్ ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అది మన ఇష్టము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఎల్ఈఫ్ కండిషన్ అయితే రాసుకుంటాను. ఎల్ఈఫ్ కండిషన్ రాసుకొని ఎల్ఈఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 3 ఇది కానీ మీరు కానీ బాగా నీట్గా నేర్చుకున్నారనుకోండి, మీకైతే పర్ఫెక్ట్గా లూపింగ్ వచ్చి అర్థమైపోయింది అనుకుంటా. ఒకవేళ ఇప్పుడు మనం కానీ అప్డేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేమ్ ఉంది కదా, ఆ నేమ్ ఏమన్నా చేంజ్ చేయాలనుకోండి, దానికి మీరు వచ్చి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ పొజిషన్ 0 అనమాట. అది మీరు ప్రీవియస్ క్లాస్లో అయితే మీకైతే నేను నేర్పించాను అప్డేట్ ఎలా చేయాలి. మీరు ఓన్లీ నేమే కాదు మెయిల్ అప్డేట్ చేసుకోవచ్చు, పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మనము మన డీటెయిల్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, కొన్ని రోజుల తర్వాత మన పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకుంటాం కదా, అది ఎలా చేంజ్ చేసుకోవాలో ఇక్కడ మనం కోడ్గా అయితే చూపిస్తాం అనమాట. ఫస్ట్ ఇప్పుడు వచ్చి నేను వచ్చి నేమ్ అయితే అప్డేట్ అయితే చేయాలనుకుంటున్నాను. దానికి వచ్చి నేను ఏంటి పైన యూ నేమ్ ఉంది కదా, ఇప్పుడు దాని బదులు నేను న్యూ నేమ్ అని అయితే రాసుకుంటున్నాను. న్యూ నేమ్ రాసుకొని దీన్ని మీకు అవుట్పుట్లో చూపించేటప్పుడు మీకు రిజల్ట్ అయితే అర్థమవుతుంది అనమాట. న్యూ నేమ్ అంటే దీనికి ఒక ఇన్పుట్ బటన్ అయితే తీసుకొని దీని లోపల నేను ఏం రాసుకుంటా అంటే ఎంటర్ యువర్ న్యూ నేమ్ అని అయితే రాసుకుంటాను. ఓకేనా,
న్యూ నేమ్ అయితే రాసుకుంటాను. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే నేనైతే ఇక్కడైతే యూజ్ చేస్తాను. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ యూజర్ ఇన్ఫోలో అయితే నేమ్ మెయిల్ పాస్వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ కనుక మనము యూజర్ ఇన్ఫో అయితే తీసుకుంటాము. యూజర్ ఇన్ఫో అయితే తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ మన నేమ్ కాబట్టి ఇది 0 అయితే ఉంటుంది పొజిషన్. మెయిల్ వచ్చి 1 పొజిషన్, పాస్వర్డ్ వచ్చి 2 పొజిషన్. అప్పుడు మనం నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం వచ్చి లిస్ట్లో వచ్చి మనము 0 అని అయితే తీసుకుంటాము. ఓకేనా, 0 తీసుకునేస్తే ఇక్కడ మనకి న్యూ నేమ్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. యూజర్ ఇన్ఫో ఈక్వల్ టు న్యూ నేమ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ న్యూ నేమ్ సేవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడున్న నేమ్ వచ్చి మారిపోయి ఇక్కడ న్యూ నేమ్కి వస్తుంది. అది రిజల్ట్లో మీకు చూపించేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పటితో మనం అప్డేట్ వరకు అయితే చేసాము. నెక్స్ట్ వ్యూ ప్రొఫైల్ అంటే మనం రాసాం కదా, ఆ వ్యూ వచ్చి మనం చూడాలనుకోండి. మన డీటెయిల్స్ దాన్ని ఎలా చూడాలంటే వ్యూ ప్రొఫైల్ అయితే చూడాలి. ఎలిఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 4గా ఉంటే మనకి అప్డేట్ అవ్వమంటున్నాం. దానికి ఏం చేస్తున్నాం అంటే ఫర్ ఐ ఇన్ యూజర్ ఇన్ఫోలో మనకు ఆల్ డీటెయిల్స్ ఉంది కాబట్టి అందుకే మనం యూజర్ ఇన్ఫో అని అయితే పెట్టాము. ప్రింట్లో మనం ఏం చేస్తాము, సక్సెస్ఫుల్లీ వ్యూడ్ అని అయితే రాస్తాం. సక్సెస్ఫుల్లీ వ్యూ. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు వచ్చి మనము వ్యూ ప్రొఫైల్ అంటే మన ప్రొఫైల్ మనం చూడాలనుకోండి. దానికి మనం ఒక సింపుల్ కోడ్ అయితే రాసుకున్నాము. ఫర్ ఐఈ ఇన్ యూజర్ ఇన్ఫో ఎందుకు రాసుకున్నామంటే ఇందులోనే మనకి అప్డేటెడ్ నేమ్, మనం ఇందాక అప్డేట్ చేసిన నేమ్ ఉంటుంది, మెయిల్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. అలాగే దానికనేసి మనము ఫర్ ఐఈ ఇన్ యూజర్ ఇన్ఫో రాసుకొని ప్రింట్ సక్సెస్ఫుల్లీ వ్యూడ్ అని అయితే రాసుకున్నాను. ఓకే, ఇక్కడితో మనకి వ్యూ ప్రొఫైల్ అయితే అయిపోయింది. లాస్ట్ వన్ వచ్చి ఎగ్జిట్ అన్నమాట. ఎగ్జిట్ అంటే ఏంది మీకు తెలుసు అనమాట. ఎగ్జిట్కి ఏం చేయాలి, సింపుల్గా మీరు ఇవ్వాల్సింది వచ్చి బ్రేక్ ఇస్తే ఎగ్జిట్ అయితే అయిపోతుంది. దీనికి ఎలీఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 5 అని అయితే రాసుకోండి. ఎలీఫ్ ఆప్షన్ ఈక్వల్ టు 5 కానీ మనం క్లిక్ చేస్తే ఎంత అవసరం లేదు, బ్రేక్ అనేసి రాసేస్తే అదే బ్రేక్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చి మనం అయితే అకౌంట్ని క్రియేట్ చేసాము, ఆ అకౌంట్ని లాగిన్ చేసాము, అకౌంట్ని అప్డేట్ చేసాము, అకౌంట్ని వ్యూ చేసాము, అకౌంట్ నుంచి బ్యాక్ అయితే వచ్చేసాము అనమాట. ఇప్పుడు మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చి ఎంటర్ ఆప్షన్. ఇక్కడ చూడండి ఆప్షన్స్లో 1, 2, 3, 4, 5 వరకు అయితే ఇచ్చాము. అందుకు ఇక్కడ మనల్ని ఫస్ట్ వస్తానే ఈ స్టెప్ అయితే అడిగింది, ఎంటర్ ది ఆప్షన్ అనేసి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీకు పైన కింద చూపిస్తా అయితే నేనైతే రాస్తాను. ఎంటర్ ఆప్షన్ అంటే ఇప్పుడు 1 అని అయితే నేను క్లిక్ చేస్తాను. 1 క్లిక్ చేసిన వెంటనే మనకి నేమ్ మెయిల్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు నేను 1 రాసి ఎంటర్ కొట్టిన వెంటనే రిజిస్టర్ అయితే అవ్వమంటుంది. 2 కొడతాను.